చెప్తాం హల్లెలూయా. ఎవరు ఎలవైనా హల్లెలూయా, ఎలవయా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చాలా సంతోషంగా ఉంది. జాషువా గారికి అలాగే కుమార్ గారికి వరకు వందనాలు, అమ్మగారికి వందనాలు. మరి ముఖ్యంగా మా చంద్రశేఖర్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. అనే ద్వారా మరి జాషువా బ్రదరు పరిచయం అవటం జరిగింది. దేవుని కృపే మరి ప్రాంతంలో ఈ విధంగా నడిపించేపడటం అనేది అది దేవుని కృప అనమాట. నేను ఒకరోజు శుక్రవారం ప్రేయర్, ప్రతి శుక్రవారం ఇక్కడ సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి బ్రదర్ వాక్యం చెప్పడానికి వస్తే సడన్గా ఆయనకి ప్రేరేపణ కలిగి, అయ్యే బ్రదర్ మరి మీ పోయిన సంవత్సరం పలానా చోట ఏర్పాటు చేసాము, మరి ఈ సంవత్సరం ఎక్కడ పెట్టాలి తెలియటం లేదు అని అన్నారు అన్నమాట. సరే మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు అని నేను చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటకి ఆయన చాలా సంతోషపడ్డాడు. పడినప్పుడు వెంటనే పాస్టర్ గారితో సంప్రదించడం జరిగింది. ఎటువంటి అభ్యంతరం ఏం లేదండి, దేవుని కృపను బట్టి మీరు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకని అంటే మనమందరం కూడా దేవుని బిడ్డలై ఉన్నాం. ఆమె హల్లెలూయా. మనమందరం ఎదురు చూసేది ఆయన రాజ్యం. ఆమె హల్లెలూయా. ఇక్కడ కట్టేది కూడా ఆయన రాజ్యమే. ఆమె హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పెంతెకొస్తే నుంచి వచ్చావా, న్యూ కాలనీ నుంచి వచ్చావా, లేకపోతే లూథరన్ నుంచి వచ్చావా, లేకపోతే సిఎస్ఐ నుంచి వచ్చావా అని అక్కడ మన బోర్డు కనిపించదు. ప్రజలు హల్లెలూయా. క్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వారు మాత్రమే కనిపిస్తారు. నమ్మిన చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గుడికి వెళ్ళటం గొప్ప సంగతి కాదు, ఆ గుడిలో ఉన్న దేవుని ఎరుగుట గొప్ప సంగతి. పాటలు పాడటం గొప్ప సంగతి కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించడం గొప్ప సంగతి. ఆమె హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది నాకైతే. దేవుని కృప, దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, జాషువా పాస్టర్ గారికి ఆల్వేస్ వెల్కమ్, అలాగే మీ సంఘానికి ఆల్వేస్ వెల్కమ్. ప్రతి సంవత్సరం మీరు ప్రేరేపించబడితే, అక్కడ శ్రీనగర్లో ఎటువంటి అవకాశాలు లేకపోతే మీరు ఇక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మీరు పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం శేఖర్ గారికి, మరి కుమార్ గారికి, జాషువా గారికి ఆహ్వానం. ఆమె హల్లెలూయా. మీ అందరికీ ఆహ్వానం. నాకు చాలా మిమ్మల్ని చూస్తుంటే అసూయ, కుళ్ళు ఏమంటే అంటారు, అవి బాగా వేస్తున్నాయి నాకు. ప్రజలు హల్లెలూయా. ఎందుకు అంటే ప్రజలు హల్లెలూయా, ఆ శ్రీనగర్ ప్రాంతం నుంచి ఇక్కడి వరకు చాలా ఆసక్తిగా మీరు ఇక్కడికి వచ్చి దేవుని స్తుతిస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. మా వాళ్ళు కంటెస్ట్లో ఉంటారు, సంఘస్థులను. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అమ్మా అయ్యా అని ఆయాసపడతా ఉంటారు వచ్చి. ఆమె హల్లెలూయా. నిజంగా మీరు ఎంత ఆసక్తిగా, ఎంత ఒబీడియన్స్గా దేవుని యందు భయభక్తి కలిగి వాక్యం అయ్యే వరకు కూడా మీరు అలా పిన్డ్రాప్ సైలెంట్గా చక్కగా కూర్చుని వాక్యం ఏంటంటే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నిజంగా మీ అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక, నూరంతలుగా ఆస్వాదించును గాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక అద్భుతం చేశాడు ఈ జాషువా గారు. మామూలు ఆయన కాదు ఈయన. నిజంగా ప్రార్థన అయినాక తర్వాత ఉంటే అక్షంతులు ఆయన ఐగారు ముందు వేస్తాను. అవి హల్లెలూయా. దేవుని కృప ఏంటంటే కొంతమంది రక్షించబడితే పాస్టర్ గారు ఇక్కడ తీసుకొచ్చి బాప్తిసాలు కూడా ఇచ్చాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అది ఎప్పుడు జరిగింది? ఈ చంద్రశేఖర్ గారు కూడా నాకు ఇందులో. ఆమె హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతం. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీ నామం ఇక్కడ మహిమపరచబడును గాక అని నేను చాలా సంతోషించాను. ఈ యొక్క మందిరం కట్టబడటానికి దేవుడు కృప చూపించాడండి. అలాగే ఈ మందిరం స్థలము ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కమిషనర్ ఆఫీస్లో పనిచేసే ఏసీపీ రైటర్ గారు ఈ స్థలాన్ని గిఫ్ట్కి ఇచ్చారు. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత దీన్ని కట్టడానికి బ్యాంకులో పెట్టి నేను ముందుకు వెళ్తే దేవుడు అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. అలాగే మరి మాజీ శాసనసభ్యులు కూడా ఆయన మరి చాలా హెల్ప్ చేశారు. అలాగే ఈ రోడ్డు, మీరు కూర్చున్న రోడ్డు 700 ట్రాక్టర్లు నేను ఒక్కనే వేసాను. కపటపడతారా? 700 ట్రాక్టర్లు చెక్క ముక్క మొత్తం ట్రాక్టర్లు కోసి అందరు చేస్తుంటే ఈ చుట్టుపక్కల కొంతమంది ఏంటి ఆ ఒక్క మందిరం కోసం ఇదంతా వేస్తున్నాడు, ఈ అబ్బాయికి పిచ్చి ఏమైనా పట్టిందా అన్నట్టుగా చూశారు. అయినా పర్వాలేదు, పిచ్చి అనుకో. ఆమె నా పిచ్చి ఒకటే,
ఇద్దే ప్రభు పిచ్చి, ఆయన రాజ్యాన్ని కట్టడమే నా పిచ్చి, మరొకటి లేదు. ఆమె హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన చేయండి మా సంఘం కొరకు. మా సంఘంలో మరి చాలామంది మరి ఇంకా రక్షణ పొందలేదు. ఇంకా మరి వాళ్ళందరూ కూడా బలపడి వాళ్ళందరూ కూడా బాప్తిజాలు పొంది ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సంఘాలు మా సంఘం కొరకు ప్రార్థించాల్సింది కోరుతూ, అలాగే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, ఈరోజు కొంతమంది అధికారులు ఇక్కడికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళకి కొన్ని కారణాల వల్ల. కానీ మాకు మంచి గెస్ట్ ఎవరంటే మా కుమార్ గారు. హల్లెలూయా. మా గెస్ట్ మా కుమార్ గారు మాకు మంచి గెస్ట్. మరి అయ్యగారిని మేము సన్మానించాలని మేము ఆశపడుతున్నాము. సో కాబట్టి దేవుని సేవకులు ఉంటే మీరు ముందుకు రండి. మరి శేఖర్ గారు, అలాగే కరుణాకర్ గారు, రవి గారు, జాషువా గారు దయచేసి ముందుకు రండి. ఈ టేబుల్ తీయమ్మా, కొంచెం ఈ టేబుల్ అవతల పడింది.